ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఐబీఎం తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెడుతోంది. గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం నుంచి వెళ్లిపోయిన ఈ సంస్థ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఐబీఎం బృందంతో జరిపిన చర్చలు ఫలించాయి. ఫలితంగా రాజధాని అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీతో పాటు విశాఖపట్నంలో కూడా తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఐబీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఐబీఎం సంస్థకు విశాఖపట్నంతో 2011 నుంచే పాత అనుబంధం ఉంది. రుషికొండ ఐటీ హిల్స్ లో ఆనాడే కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాలు, జగన్ విధానాలు నచ్చక ఆ సంస్థ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్, ఎస్క్రో ఖాతా, అనుకూలమైన పారిశ్రామిక వాతావరణం చూసి ఐబీఎం తిరిగి తన సొంత గూటికి చేరుకుంటోంది. ఇది రాష్ట్ర ఐటీ రంగం మళ్లీ పట్టాలెక్కుతోందని చెప్పడానికి ఒక బలమైన సంకేతం. విశాఖలో శాశ్వత కార్యాలయ స్థాపన కోసం ఐబీఎం ప్రతినిధులు ఇప్పటికే నగరంలో పర్యటించి అనువైన స్థలాలను పరిశీలించారు. సుమారు 20 ఎకరాల స్థలం కావాలని కంపెనీ కోరుతుండగా భూమి కేటాయింపు, భవన నిర్మాణం జరిగే లోపు కాలయాపన కాకుండా ఉండేందుకు ఇసుకతోట జంక్షన్లోని లాన్సమ్ భవనంలో గల ఐస్ప్రౌట్ కోవర్కింగ్ స్పేస్ నుండి తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతోంది. దీనివల్ల అతి త్వరలోనే ఐబీఎం కార్యకలాపాలు విశాఖలో అందుబాటులోకి రానున్నాయి. మరో విశేషం ఏంటంటే గతంలో ఐబీఎం వదిలి వెళ్లిన స్థలాన్ని ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ సంస్థ టీసీఎస్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐబీఎం కూడా తోడవడంతో పాటు విశాఖలో గూగుల్ వంటి సంస్థల కార్యకలాపాలు, అదానీ డేటా సెంటర్ పనులు కూడా వేగవంతం కానున్నాయి. ఈ దిగ్గజ కంపెనీల రాకతో వేలాది మంది స్థానిక యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించడమే కాకుండా అనుబంధ రంగాలైన రవాణా, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాలు కూడా ఆర్థికంగా భారీగా పుంజుకోనున్నాయి. మంత్రి లోకేష్ చూపిస్తున్న వేగం, ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ పాలసీలు చూస్తుంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే మరో ప్రధాన ఐటీ హబ్ గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక కంపెనీ రాక మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వేస్తున్న ఒక పెద్ద అడుగు.